సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు స్థానిక మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మరియు జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తిరుపతయ్య పాల్గొన్నారు. అలాగే మై హోమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తిరుపతయ్య మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ వల్ల రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగకుండా 30 రోజులలో ఏ పరిశ్రమ అనుమతులైన క్షణాల్లో మీ ముందు ఉంచే అద్భుతమైనది టీఎస్ ఐపాస్ అని అన్నారు. మై హోమ్ ప్లాంట్స్ హెడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, పరిశ్రమలకు కరెంటు పోతలు లేకుండా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, తాగునీరు సాగునీరు రంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత పాలకులు వేసవి కాలం సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తే కేసీఆర్ వచ్చిన ఈ 9 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఇచ్చిన ఘనత కేసీఆర్ దక్కుతుందన్నారు. అలాగే పోలీసింగ్ వ్యవస్థ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికంగా తయారు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. పరిశ్రమల స్థానిక యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, సిఎస్ఆర్ ఫండ్ స్థానికంగానే ఎక్కువగా ఖర్చు పెట్టాలని, ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పరిశ్రమల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోయిందా వచ్చిందా రిపీట్ మళ్ళొకసారి, అందుకని మంచిది. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పరిశ్రమల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకొకటి లేదా? ఇంకోటి ఉంది. తెలియజేసే విధంగా చెప్పాలని ఈ దశాబ్ది ఉత్సవాలను సాధించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి ఏ రకంగా జరిగింది, దాని మీద ఉత్సవాలు చేయాలని ఈ రోజుని 6వ తారీఖు చేయమని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఉత్సవాలకి అధ్యక్షత వహించిన మన డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య గారికి, జిఎం ఇండస్ట్రీస్ గారికి, సర్పంచ్ శంకర్ రెడ్డి గారికి, మై హోమ్ ఇండస్ట్రీస్ మన శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన అన్ని ఫ్యాక్టరీల యాజమాన్యాలకి మరియు సోదర సోదరిమణులకి, విలేకరుల మిత్రులకి పేరు పేరున నా హృదయంలో నమస్కారాలు మరియు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, అసలు పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, సరే మిగతా వాళ్ళకి ఏం తెలుసు కానీ ఏమేమి ఉంటే పరిశ్రమ పెడదో తెలుసు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని 1 యూనిట్ నుంచి 2 యూనిట్ కూడా ఎక్స్పాండ్ అయింది. తర్వాత వెంకన్న పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు బెస్ట్ పోలీసింగ్ అంటే తెలంగాణ పోలీసింగ్ అయిపోయింది. రహదారుల నిర్మాణం ఈరోజు లింక్ రోడ్లు కానీ, డిస్టిక్ కలిపే రోడ్లు కానీ, హైవేలు కానీ ఈరోజు తెలంగాణలో ఫాస్ట్ గ్రోయింగ్ అయిపోయింది. ఇక ప్రతిదీ వాటర్కి వస్తే ఎక్కడ లేని విధంగా ఈరోజు వ్యవసాయానికి, ఇండస్ట్రీస్ వాటర్ ఎంత గొప్పగా, తాగునీరు కానీ సాగునీరు కానీ అన్ని రకాల నీళ్లు. ఇంతకుముందు చెప్పిండు తెలంగాణ వస్తే నీకు కరెంట్ ఉండదు, ఇక మీరు ఒక లైన్ల మీద బట్టలు ఆరేసుకోవచ్చు. ఈ రకం ఉంటే ఇవాళ ఇక్కడనేమో నువ్వు ఒక నిమిషంలో కరెంట్ వస్తా ఉంది. ఎవరైతే అందరూ అక్కడి బట్టలు ఆరేసుకునే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడైతే. అంటే దీని అన్నిటి కారణం మీకు తెలుసు, మన విజనరీ లీడర్షిప్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్, వాళ్ళ ఇండస్ట్రీస్ కోసం పడుతున్న కష్టాలు. ఎందుకంటే దేశంలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తెలంగాణకు వచ్చింది. అన్ని రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాం. పోటీ కలిగి నెంబర్ 1 అయిపోయిన మనం. నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఒక హెవెన్ అయిపోయింది తెలంగాణ.